హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మిత్రులందరికైతే నమస్కారం. ఈ వీడియోలో అయితే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఇకపై యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు కొండపై గల విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానాలు చేసే అవకాశం అయితే కల్పించనున్నారు దేవస్థానం అధికారులు. ఇందుకోసం విష్ణు పుష్కరిణిని శుభ్రం చేసి స్నానాలకు తగిన ఏర్పాట్లు చేసి ఆగస్టు 11వ తేదీ నుండి అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే 10 ఏళ్ల కింద యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకునే భక్తులు కొండపై గల పుష్కరిణిలోనే స్నానాలు ఆచరించి దర్శనాలు చేసుకునేవారు. ప్రధాన ఆలయ అభివృద్ధిలో భాగంగా కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో మాత్రమే స్నానాలు ఆచరించేందుకు ఏర్పాటు చేసి కొండపై గల పుష్కరిణిలో స్నానాలు నిషేధించారు. అప్పటి నుండి భక్తులు కొండ కింద స్నానాలు చేసి పైకి వెళ్ళి దర్శనాలు చేసుకోవడం ఇబ్బందిగా ఉందని గుర్తించిన అధికారులు ఇకపై గతంలో మాదిరిగానే భక్తులకు కొండపై పుష్కరిణిలో సంకల్ప స్నానాలు పునఃప్రారంభం చేస్తున్నారు. అయితే ఈ స్నాన సంకల్పాలను ఉచితంగా కాకుండా 500 రూపాయల రుసుముగా నిర్ణయించారు. వీరికి స్వామివారి ప్రత్యేక దర్శనం, స్వామివారి లడ్డు సదుపాయం అయితే కల్పించనున్నారు. టికెట్ లేని భక్తులకు పుష్కరిణిలో నీటిని తలపై చల్లుకునేందుకు మాత్రమే అనుమతిస్తారని అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.